వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. అమెరికా మరొకసారి కొంత విద్యార్థులకు, భారతీయ విద్యార్థులకు కొంత ఊరట లభించినట్టుగానే మనం భావించాలి. అనేక సుంకాలతో రోజు వార్తలకు ఎత్తుతున్న అమెరికా, విద్యార్థుల పట్ల నిరంకుశతగా వ్యవహరిస్తున్న అమెరికా కాస్త మినహాయింపు ఇచ్చి ఇవాళ ఊరట లభించినట్టుగా మనం భావించాలి. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే F1 వీజాలపై విద్యార్థులు, చదివే విద్యార్థులు ఉల్లంఘనకు పాల్పడితే మాత్రమే $1,00,000 ఫైన్ అంటే కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకటి. అంటే F1 వీజా ఎప్పుడైతే మనం H1 వీజా కోసం దరఖాస్తు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా H1 వీజా దరఖాస్తు అప్పుడు ఏమాత్రము వాళ్ళు కన్సులేట్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఉన్నవారంతా కూడా ఇది వర్తించరు. ఈ వీజా మీద, H1 వీజా మీద ఎవరైతే ఉంటున్నారో ఇప్పటికి అమెరికాలో వాళ్ళకి ఎవరికి కూడా ఇది వర్తించదు. కొత్త వారు ఎవరైతే ఇది దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకు ఇది వర్తిస్తుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు కొన్ని ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మ్యాండేట్గా F1 వీజా మీద మీరు వెళ్ళి అక్కడ చేసినప్పుడు ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించి 12 నెలలు పనిచేయడానికి అవకాశం ఇస్తుంది. అలాగే స్టెమ్ అంటే ఎవరైతే సైన్స్, టెక్నాలజీ ఆ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారో, మేనేజ్మెంట్ గ్రూప్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 24 నెలలు పొడిగింపు ఉంటుంది. తర్వాత 3 ఏళ్ళ వరకు అమెరికాలో ఉండి పని పొందే అవకాశం ఉంటుంది. సో అమెరికాలో ఉండి అనేక సంస్థల ద్వారా యజమానులు ఇటువంటి విద్యార్థులు H1 వీజా కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడు వీరందరికీ ఫీజు మినహాయింపు లభించనుంది. అంటే ఎలాంటి ఉల్లంఘనలు పాల్పడకుండా మీరు కనుక F1 వీజా మీద వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇవాళ అక్కడ నౌకరీ చేయకుండా ఉండి అక్కడ అనధికారికంగా చదువులు కానీ, అనధికారికంగా వాళ్ళ అనుమతి లేకుండా చేయడం కానీ, లేదంటే అదనంగా సంపాదించడం కానీ, లేదంటే మీరు పోయే కాలేజీ, చెప్పే కాలేజీ వేరు, చదివే కాలేజీ వేరు అని కానీ ఎట్లాంటి లీగల్ ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళు ఖచ్చితంగా చిన్న ఉల్లంఘన ఉన్నా కూడా $1,00,000 కట్టాల్సిందే. కానీ ఇవన్నీ ఏం కాకుండా ఉంటే మాత్రం మీకు ఈ $1,00,000 మినహాయింపు ఉంటుంది. సో ఇప్పటికే 2023-24 విద్యా సంవత్సరంలో 3.3 లక్షల మంది మన భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్ళారు. వీళ్ళు 97,000 మంది, దాదాపు 97,560 మంది ఆ OTP ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో నమోదు చేసుకున్నారు. దీని ప్రకారంగా వీళ్ళకి F1 వీజా వస్తుంది. ఆ F1 వీజా వీళ్ళు 12 నెలలు చదువుకు సంబంధించి 12 నెలల అవకాశం ఉంటుంది. ఇంకా పని చేసుకోవడానికి మళ్ళీ అంటే సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ విద్యార్థులు అయితే 24 నెలలు ఉంటుంది. అలాగే మిగతా విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఉల్లంఘనలు పాల్పడకుండా ఉంటే. తర్వాత వాళ్ళు H1B వీజాలకు అర్హులవుతారు. అప్పుడు అర్హులైన వాళ్ళు మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడతారో, అక్కడ నిబంధనలకు ఉల్లంఘిస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చిన్న ఉల్లంఘన పాల్పడ్డా సరే $1,00,000 కట్టాల్సిందే. సో కాబట్టి అసలు ఇవన్నిటికంటే కూడా భారతదేశంలో మంచి చక్కా చదువుకొని ఇక్కడ ఈ దేశంలో నైపుణ్యత పెంచుకొని ఈ దేశంలో నైపుణ్యత సంస్థలలో పనిచేసుకుంటూ మన దేశానికి సేవ చేసుకుంటూ మీ మేధస్సునంతా ఇక్కడ ఉపయోగపడి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ మీరు డెవలప్ అవుతూ 10 మందిని డెవలప్ చేసే కార్యక్రమం చేయాల్సిందిగా ఈ RPI పార్టీ తరఫున నేను భావిస్తున్నా. అట్లాగే D6 నుండి భావిస్తున్నా. మీరు అనవసరంగా పోయి అక్కడ ఇబ్బందులు పడి అమెరికా వాళ్ళ యొక్క ఎందుకు GDPని పెంచుతారు, వాళ్ళ యొక్క ఇవాళ విదేశీ మారకాన్ని ఎందుకు పెంచాలి, మీరు వాళ్ళ క్రమశిక్షణ పేరు మీద వాళ్ళు వేస్తున్న సుంకాలకు మీరు ఎందుకు బలి కావాలి, అంతగానో అక్కడ ఊడిగం చేసి బానిస బతకాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ విషయంలో మీరు కూడా మీ యొక్క భావాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై పూలే, జై భారత్.